హాయ్ అండి, భలే కరకరలాడుతూ ఉంది కదా మిల్ మేకర్ పకోడీ. చక్కగా ఇలా ట్రై చేసేయండి. ఒక కప్పు మిల్ మేకర్లు తీసుకొని బాగా మరిగి నీటిలో వేసి ఇలా కలుపుకుంటే మెత్తగా అయిపోతాయి. వెంటనే వాటర్ అంతా ఇలా ఫిల్టర్ చేసేయండి. మరి పీల్చుకున్న నీరు ఉంటుంది కదా, అది ఒక్కొక్కటి పిండాలంటే టైం పట్టేస్తుంది కదా, అందుకోసం పలచని కాటన్ గుడ్లో వేసి అలా పిండేసేయండి. వీటన్నిటిని ఒక బౌల్లో వేసుకుని కొద్దిగా పసుపు వేసుకుని 1 స్పూన్ కారం వేసుకుని అదే కప్పుతో అరకప్పు శనగపిండి వేసుకోవాలి. 1 కప్పు మిల్ మేకర్లకి 3 స్పూన్ల బియ్యం పిండి వేసుకోవాలి. భలే కరకరలాడుతూ వస్తుంది. తగినంత సాల్ట్ వేసి ఒక నిమ్మచెక్క పిండేసేయండి. ఇదంతా మిల్ మేకర్లు బాగా కలుపుకోండి. పిండి పిండిగా ఉంటే లైట్గా వాటర్లా చల్లుకోండి, ఎక్కువ వాటర్ వేయొద్దు. ఇప్పుడు మసాలా ఫ్లేవర్ కోసం ఒక 1/2 స్పూన్ గరం మసాలా పొడి వేసుకుని ఇలా అల్లం తురుము చిన్నగా తురుముకుని దాంతో తురుముకోండి. ఫ్రెష్గా ఇలా తురుముకుని వేస్తే పకోడీ టేస్ట్ బాగుంటుంది. అలాగే వెల్లుల్లి రెమ్మలు 6-7 వెల్లుల్లి రెమ్మలు దంచి వేసేసుకుని మరొక నిమ్మచెక్క పిండేసేయండి. పుల్లగా బాగుంటుంది పకోడీ. ఇప్పుడు ఇలా కలుపుకోండి. ముద్దగా ఉండకూడదు, ఇలా పొడి పొడిలాడుతూ ఉండాలి. ముద్దగా అయిపోతే కొంచెం బియ్యం పిండి కలుపుకోండి, అంటే నీరు ఎక్కువైపోతే. చక్కగా ఇలా మీడియం ఫ్లేమ్లో వేయించేసుకోండి. ఒకవేళ తురుముకునేది లేకపోతే మీరు దాని ప్లేస్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు. చక్కగా గార్నిషింగ్ కోసం పచ్చిమిర్చి కరివేపాకుని మంచిగా క్రిస్పీగా వేయించుకుని చక్కగా ఉల్లిపాయ ముక్కలు పొడుగ్గా కట్ చేసి వేసి మరొకసారి నిమ్మరసం పిండుకుని తింటే సూపర్గా ఉంటుంది. ట్రై